ఎప్పుడు జూలై 10వ తారీఖు 2024లో ఒక వార్త రాష్ట్రం బడి కోసం ఊరంతా ఏకమైంది అని చెప్పేసి ఒక వార్త రాష్ట్రం. ఇది ఇంకొక 1-2 months అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు తీసుకున్నటువంటి ఏ విధానం అయితే తీసుకొని ఈ స్కూల్ను నిలబెట్టుకొని డెవలప్ చేసుకున్నారో ఈ ఊర్లో దాదాపు 90% మంది పిల్లలు ఇదే గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. కాన్సెప్ట్ మన ప్రభుత్వ బడి మన అందరి బాధ్యత. దీంతో మొదలు పెట్టినాం. పోయిన సంవత్సరం 27 ఉండే ఇప్పుడు 132 స్ట్రెంత్ అయింది సార్. ఈ ఫైల్ని బేసిక్గా మనం ప్రైవేట్ స్కూల్లో చూస్తాం, కానీ క్యాసంపల్లి స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్కి ఇట్లాంటి ఫైల్ ఒకటి ఉంటుంది. మనము కొంచెం లేట్ చేసినాం వాస్తవానికి. మనం స్కూల్ నడుస్తున్నప్పుడు వచ్చి ఉంటే ఇంకా బాగుంటుండే. నమస్తే మిత్రులారా, నేను మీ జల్లి శంకర్ని. ఇవాళ నేనున్న స్కూలు కామారెడ్డి జిల్లా, కామారెడ్డి నియోజకవర్గము, కామారెడ్డి మండలము, క్యాసంపల్లి అనేటువంటి ఊరిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతానికి. ఎందుకు ఈ స్కూల్లో ఏం స్పెషాలిటీ ఉంది, దేనికోసం ఉంది, మనం ఎందుకు వీడికి వచ్చినాము అనేటువంటి విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా. మనము తెలంగాణ పత్రికలో ఎప్పుడు జూలై 10వ తారీఖు 2024లో ఒక వార్త రాష్ట్రం పక్కన నీకు ఆ క్లిప్ కూడా వేస్తాం మీకు. ఏమని రాష్ట్రం అంటే బడి కోసం ఊరంతా ఏకమైంది అని చెప్పేసి ఒక వార్త రాష్ట్రం. దీనికంటే ముందు నుంచి, ఒక నెల ముందు నుంచి ఇక్కడ కొంతమంది యువకులు కలిసి వాళ్ళ ఊర్లో ఒక ప్రాథమిక పాఠశాల స్కూలు దాన్ని మూతపడేసే స్థాయికి వెళ్ళిపోతే, అది అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరైతే ఏ స్కూల్ అయితే 0 ఉందో, పిల్లలు రావడం లేదో ఆ స్కూళ్ళను మూసేద్దామని నిర్ణయం తీసుకున్న క్రమంలో పిల్లలని ఈ స్కూల్లో చేర్పించడం కోసము, ఈ స్కూలు నిలబెట్టుకోవడం కోసము ఇక్కడ కొంతమంది యువకులు ఈ స్కూల్ని నిలబెట్టడం కోసము ఇనిషియేటివ్గా తీసుకొని కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఆ సందర్భంగా మన హెల్ప్ అడిగారు. అన్న, మా స్కూల్ మేము నిలబెట్టాలనుకుంటున్నాము, మా స్కూల్కి కొంత ప్రోత్సాహం కావాలి, మీ ఛానల్లో మీ పేపర్లో ఒక వార్త రాయండి అంటే మనము ఈ వార్త రాయడం జరిగింది. ఏంది అది? బడి కోసం ఊరంతా ఏకమైంది. ఈ ఊరంతా కలిసి ఈ బడిని నిలబెట్టుకుంది. ఊరంతా కలిసి ఈ ప్రాథమిక పాఠశాలను నిలబెట్టుకుంది. వీళ్ళు ఎట్లా ఉన్న స్కూల్ని ఎట్లా మార్చిర్రు అనేది ఇప్పుడు ఒకసారి వీళ్ళు స్కూల్ ప్రిన్సిపల్ గారు ఈ స్కూల్ను డెవలప్ చేయడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసుకోరు. ఏందా కమిటీ? స్కూల్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసుకోరు. ఆ స్కూల్ డెవలప్మెంట్ కమిటీ ఏం చేసింది, ఎట్లా ఉన్న స్కూల్ని ఎట్లా మార్చింది అనేది ఒకసారి చూద్దాం. నేను రాగానే చూస్తే నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళు తీసుకున్నటువంటి తరీకల కనుక, వీళ్ళు తీసుకున్నటువంటి ఏ విధానం అయితే తీసుకొని ఈ స్కూల్ను నిలబెట్టుకొని డెవలప్ చేసుకున్నారో, ఇలా ఈ ఊర్లో దాదాపు 90% మంది పిల్లలు ఇదే గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. 5వ తరగతి దాకా ఇదే గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. దీని తర్వాత కూడా దీని వల్ల జెడ్పిహెచ్ఎస్కి కూడా ఇళ్ళ నుంచే పంపిద్దామని అక్కడికి పంపిస్తున్నారు, ప్రైవేట్కి పంపిస్తలేరు. అసలు ఎట్లా దీన్ని డెవలప్ చేసుకున్నారు? లాస్ట్కు ఇంకొక ఎన్ని నెలలు అయితే క్లోజ్ అయిపోతుండే ఇది మొత్తం? ఇది ఇంకొక 1-2 months అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది. అంటే 1-2 months కొంచెం వీళ్ళు అలర్ట్ కాకపోయి ఉంటే ఈ స్కూల్ అనేది లేకపోతుండే, గవర్నమెంట్ స్కూల్ ఎత్తేస్తున్నారు. కానీ వీళ్ళు ఎట్లా డెవలప్ చేసుకున్నారు, ఎట్లా చేశారు అనేది మిత్రుడు ప్రభాకర్ దీన్ని బాగా ఇనిషియేట్ తీసుకున్నాడు. వీళ్ళ టీం సభ్యులు అందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని ఈ స్కూల్ నిలబెట్టారు. దాంట్లో మన ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి కూడా ప్రధాన పాత్ర ఉన్నది. అసలు ఏం జరిగింది, ఎట్టెట్ట అయింది అనేది ఒకసారి వీళ్ళ మాటలోనే మనం చూసుకుంటూ ఒకసారి మాట్లాడదాం. రైట్ ప్రభాకర్, ఇది సో ఇది మీ స్కూలు ఫస్ట్ మార్చింది బోర్డు తోటే అన్న. బోర్డుతోనే మార్చి? బోర్డు తోటే లేదు, ఏది స్కూల్ అని తెలియదు. ఇక్కడ బోర్డు తోటే మార్చాం. ఫస్ట్ స్టెప్ బోర్డు మీరే పెట్టి, మేమే బోర్డు తీసుకుని వస్తాం, చేంజ్ చేసి ఇక్కడ కనబడాలని చెప్పి. ఓకే, ఈ పెయింట్ వేసేసినాం మేమే. అంటే బయట లోపల ఎక్కడున్నా మేమే మేమే సార్ వాళ్ళు, మేము టీం ఒక రోజంతా ఒక మిషన్ తీసుకుని వచ్చి, అంటే వేయించడం అదే డబ్బు లేకని కాదు, జనాలకు మేము ఏం చేస్తున్నాం నమ్మకం కలగాలి. సారు మేమే చేసినాం. అందరు చూసి మాకు అవతారాలు సాయంత్రం వరకు చూసి వాళ్ళకి అర్థమైపోయింది, అరే నిలబడుతురా. చాలా మంది ఏంటంటే మేము మస్ట్ ట్రై చేసినాం భయ్ నిలబడది, దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి అని. అయితే ఈ బోర్డు పెట్టి తర్వాత పెయింట్ ఇవన్నీ అయిన తర్వాత గేట్ లేదు, గేట్ ఉంది కానీ అది ఓపెన్ కాదు, దానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. గేట్ మీరే పెట్టించుకురా? ఈ గేట్ ను దీన్ని మాడిఫై చేసేసి ఈ గేట్ సెట్ చేసినాం. ఓకే, దీనికి ఒక పెయింట్ వేసేస్తాం. అంటే మొత్తం పెయింట్ వరకే చాలా
ఇక ఇది ఇంతకు ముందే పెట్టించింది ఉంటే దానికి కలర్ పెయింట్ వేసేసి ఫస్ట్ థింగ్ మేము చేసిందని దీని తర్వాత ఫ్లెక్స్ చేసినాం మనం. ప్రైవేట్ లో నీకు మాక్సిమం ఎక్కడ కనబడదు ఇలాంటిది. మండల పరిషత్తు పాఠశాల ప్రభుత్వ పాఠశాల అంటే పిల్లలు, ఈ పిల్లల ఫోటో తీసినాం, ఈ ఫ్లెక్సీ మీ స్కూల్ పిల్లలేనా? మా వాళ్ళే, మీ స్కూలే. దీంతో ఫ్లెక్సీ వేయించి ఇది పెట్టినాం, ఏదో జరుగుతుందని తెలియాలని. పిల్లలు ఫోటో చూసుకుంటారే మేము కూడా ఇక్కడ కనబడుతున్నాం. క్లాస్ రూమ్ ఒకటే క్లాస్ అన్న, ఒకటే దాంట్లో పెడుతుంటే అంతే మంది పిల్లలు అంటే జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కాన్సెప్ట్ మన ప్రభుత్వ బడి మన అందరి బాధ్యత, దీంతో మొదలు పెట్టినాం. అంటే ఇది మాకు అన్న మా స్కూల్ మీద ఒక వార్త రాయండి అని చెప్పక ముందా లేకపోతే చెప్పినాకనా? మీకు చెప్పక ముందే ఫస్ట్ మొదలు పెట్టింది బోర్డుతో పాటు దీన్ని తీసుకొచ్చినాం. ఇది ఫ్లెక్సీ బయట పెట్టి దింపుదాం అనుకున్నాం. బయట పెడితే కాదు, ఒక ఫిక్స్డ్ ప్లేస్ లో ఉండాలని చెప్పి ఇక్కడ గోడ కొట్టిరు. దీని తర్వాత మీ న్యూస్ అయిన తర్వాత కాకముందే చేసి పెట్టుకున్నారు ఇది. దాని తర్వాత ఏంటంటే సార్ రూమ్స్ అన్నారు, అంటే నడిపించిన మాకు పాత రూమ్ లో వేసి కూర్చొని పెట్టిండు, కానీ డెడ్ లైన్ ఇచ్చాడు. ఫాలో బిఎస్ఏ కంటిన్యూ అయితే స్కూల్. అవును, స్ట్రిక్ట్ వార్నింగ్. అయితే సార్ ఏమనుకున్నాడంటే వీళ్ళు నిలబడితే స్కూల్ నిలబడుతుంది, వీళ్ళు గేట్ దాటిపోయారంటే రాదని డిసైడ్ అయిపోయింది సార్. మేము పోయినాం అంటే వెళ్ళలే సార్, కొంచెం టైం ఏంటి సార్ అని 4-5 అక్కడ కూర్చున్నాం. టైం అడిగింది సార్, కొంచెం టైం మీరు ఆలోచించుకుంటాము ఇవ్వండి సార్, ఏదైనా కొంచెం ఆలోచిస్తామని. అంటే మేమేమంటే సార్ వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, డబ్బులు అడుగుతామని చెప్తున్నాం సార్కు. సార్ కొంచెం సైకాలజీ ఎక్కువ, బయట ఎంక్వైరీ చేసిండు. వాళ్ళు తలుచుకుంటే అయితే సార్, కానీ వాళ్ళు తలుచుకుంటలేరు, వాళ్ళ మీద ఆధారపడతారు అని చెప్పేసి వాళ్ళని నమ్మాలని ఒకటి వేసేసిండు మాకు. వచ్చినాం 4 తల. ఇతను ఏమన్నాడంటే అతను ఒక 50,000 తెచ్చేసిండు, ఏమైనా కానీ పోయి చూసుకుందామని. నీకు కట్టబోదు నేను ఒక 50,000 నేను ఇచ్చేస్తారా పోయి, నా పిల్లలకు 2 సంవత్సరాల ఫీజు, నేను 2 సంవత్సరాలు అట్లా 3 లక్షల వరకు అనుకున్నాం. ఫస్ట్ డబ్బులు ఇచ్చింది నేను పంపేసి 5,000 పంపేసి స్టార్ట్ అయ్యారా పోయి పేరెంట్ గా నేను ఇస్తున్నా అనగానే ఒక 20 మంది అన్న 5,000 అంటే ₹1,00,000 వచ్చేసి బయటకి 50 తెచ్చినాం. నైట్ అంటే కూర్చున్న దగ్గర ఇక్కడ బయట కూర్చున్నాం, ఏం అర్థమైతే సార్కి చెప్పేసినాం. అది కడితేనే మొదలు పెడతానే ఒకటి పెట్టేసిండు, 5 రూములు కట్టుని చేస్తా నేను ఆఫీస్ ఈడ, పిల్లలు ఆడ సైడ్ కుంటారు. నేను ఊరికే పోయి తిరగాలంటే నాతో కాదు, పేరెంట్స్ ఇంతకుముందు పట్టించుకుంటారు కాదు, పిల్లలతో ఊడిపించుడు ఇవన్నీ కంప్లీట్లు అన్నారు, చాలా కంప్లీట్స్ ఉంటాయి. థింగ్ ఏం చేసినప్పుడు ఆయా పిల్లలు రాగానే వాటర్ ఇస్తుంది, సార్ దగ్గర కల్పించాడు. డైరెక్ట్ స్కూల్లోకి పోయి క్లాస్లోకి పోయి వార్నింగ్ ఇచ్చుడు అవన్నీ లేదు. సార్ కలవాలి ఆయా, సార్ లేదంటే వెళ్ళిపోవాలి, లేదంటే సార్ వచ్చి ఇక్కడనే ఆఫీస్ రూమ్ లో అటెండ్ చేసినట్టు పెట్టినాం. దాని తర్వాత ఈ రూమ్లు మీరే కొంత డబ్బు వేసుకొని మేము ఈ రూములు కట్టిరు, ఈ 3 రూములు కట్టి. పాత రూములు ఉండే రేకులు లేకుండే, ఈ పాత రూమ్ ఉండే లీకేజ్ అవన్నీ ఉండే. ఈ లీకేజ్ బెంచెస్ ఏం లేవన్నా, అరకొర బెంచ్లే ఇంటి ఎందుకంటే ఆలోచన కూడా రాలే మాకు, మా పిల్లలే ఉన్నారు. ఈ రూమ్ లో ఎంత మంది కట్టా? ఈ 2 పాతాయి మొత్తం మషి అంత నల్లగా అంత ఏం ఉండకపో, అంటే వంట రూమ్ వాడుతుండే. దీన్ని ఎవరు వాడకపోతే ఏం చేసినప్పుడు పెయింట్ వేసింది. మా పిల్లలు ఏమన్నారంటే మా ప్రైవేట్ స్కూల్లో మాకు పెయింట్ ఉంటది, వాళ్ళు రంగులు ఉంటాయి క్వశ్చన్ చేసారు, అది ఏదో తేడా ఉందంటే సేమ్ మాట్లాడేసినాం. అయితే ఇట్లా అడగైనా ఒక దాత పెయింట్ షాప్ అతను, ఇంకో అతను స్టీల్ షాప్ బెంచీలు అని, పెయింట్ అతను నేను ఇస్తా చూసుకోండి అన్నాడు. ఇది మాట్లాడినాం. ఇదంతా పెయింట్ అంతా కంప్లీట్ అయిపోయింది. లోపల మేము ఏంటంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినాం, స్కూల్ కు విలేజ్ గ్రూప్, స్కూల్ డెవలప్మెంట్ కమిటీ ఏం చేస్తుందో అది వేరే గ్రూప్ లో డిస్టర్బ్ చేయకుండా ఇది ఓన్లీ స్కూల్ కి సంబంధించి పెడతా ఉంటాం. మేము చేస్తున్న పని ఎట్లా డెవలప్ అయింది, బెంచీలు దానికి ఒక మ్యూజిక్ యాడ్ చేసి వాళ్ళకు కన్విన్స్ అయ్యేటట్టు చేస్తా అట్లా మూవ్ అవుతా ఉంది. గవర్నమెంట్ సపోర్ట్ కొంచెం మీరు కొంత డబ్బు వేసుకొని 3 రూములు మేమే మొత్తం ఫండ్ మాదే, పేరెంట్స్ తో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. అదే పేరెంట్స్ కలిసి ఈ 3 రూములు స్టార్ట్ చేసినాం. దీంతో మొత్తం 5 రూములు అయిపోయినాయి సరిపడా ఇనిషియల్ గా. అవి ఏంటంటే 3 రూములు పాతే ఉన్నాయి, మనకు పనికిరావు, టెంపరీ ఎప్పుడు కూలిపోయేది తెలియదు. ఇక్కడ వంట చేద్దామంటే కిచెన్ లేదు, ఫుడ్ జరిగే బెటర్ అన్నది ఒకటి ఉంది. సార్ ఏం చేసినట్టు దాని మీద ఫోకస్ చేసాను, దాని అంతా చెత్త ఏదో మొత్తం నీట్ గా వేసేసి దాని ఫుడ్ మంచిగా పెట్టడం స్టార్ట్ చేసింది. పిల్లలు ఏంటంటే ఇక్కడ బాక్స్ వద్దాము అంతే, అంటే పేరెంట్స్ కి ఏమైందంటే పొద్దున్న లేచి అడావిడి ఉంటుంది 1 గంట నా బాక్స్ అని, దాని నుంచి రిలీఫ్ అయిపోయారు. ఒక ప్లేట్ తీసుకుంటే చాలు ఫుడ్ మంచిగా పెట్టి పంపిస్తారు అని. అయితే అడిగిపోతే ఎవరు చూసుకుంటారు, టాయిలెట్ మంచి లేవట, ఇవే కంప్లైంట్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్ అంటే. ఒక ఆయన పెట్టినాం, టాయిలెట్స్ ఫోటో వీడియో తీసి గ్రూప్ లో పెట్టాం, ఇట్లుండే ఇట్లా అయింది, ఆర్ఓ సిస్టమ్ ఏదైతుందో అవన్నీ అని చెప్పేసి పెట్టినాం. పెట్టేసరికి ఏదో జరుగుతుంది అని పేరెంట్స్ వచ్చి చూడు సార్ ఫోన్ చేయడం, అంటే ఫ్లో స్టార్ట్ అయింది. ఇక్కడికి రావడం చుట్టుపక్కల ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు తాండా వాళ్ళు కానీ మొత్తం వన్ సైడ్ ప్రైవేట్గా ఒక 20 మందిని పంపించకుండా ఇక్కడ జాయిన్ చేసి మాకు ఫస్ట్ బలం అది. మా పిల్లల్ని మేము పంపడం ఒకటైతే జనాలు నమ్మడానికి రీజన్ అయితే తాండా వాళ్ళు ఇచ్చిన పుష్ ఏవైతుందో స్టెప్ బై స్టెప్ చెప్దాం. మీరు కొంత డబ్బులు వేసుకొని ఈ 3 రూములు స్టార్ట్ చేసిరు అని చెప్పారు. ఈ 3 రూములు అయిపోయిన తర్వాత నన్ను ఎప్పుడు అప్రోచ్ అయ్యారనేది కావాలి నాకు. ఈ రూములు స్టార్ట్ అయ్యే ముందు కాకముందు ఈ ఫండ్ ఎట్లా అయింది కదా, మనకి ఏంటంటే కొంచెం సోషల్ మీడియా ఇన్వాల్వ్మెంట్ ఉంటది, డబ్బు ఇట్లా చేసుకున్నాం కొద్దిగా మీరు పుష్ చేయరు ఏదైనా కూడా సార్ సార్దింది మొదలు పెట్టకుండా ఏం చూపిస్తే రాదు చేస్తున్నాం ఇయ్యండి అంటే ఇస్తారని అంటే పెట్టిన కన్నా మీరు న్యూస్ వేయండి అని చెప్పేసి అన్న.
సగం కడుతుంటే ఆ, ఏదో స్టార్టింగ్ స్టేజ్ ఉంది మీరు వేసారు అవునవును అప్పుడే వేసి న్యూస్ వేయాలని మీకు పంపగానే ఊరంతా ఏకమైందని కాన్సెప్ట్ వచ్చింది. ఫోన్ పే నుంచి రాలేదు కానీ కొందరు దాతలు ఇట్లే ఊరోళ్ళకు అంటే అరే చేద్దాం రా ఏదో ట్రై చేస్తారని. అంటే చాలా మంది మమ్మల్ని లాగేటోళ్ళే ఉండే అప్పుడు మీతో కాదురా అని ఈయనను వానను అంటే రాజు ఇట్రా ఈ రాదంటే ఈ డబ్బు పరంగా నిలబడ్డది వీళ్ళిద్దరు. అంటే వర్క్ పరంగా మేమున్నా కానీ ఆర్థికంగా ఇలా పుష్ ఇచ్చింది వీళ్ళు. ఇంకొక అతను భూపతి అని ఉంటాడు లేడు, అతనైతే ఇక అవుట్ రైట్ సపోర్ట్. జనాల దగ్గరికి ఎవరైనా దాతల దగ్గరికి పోవాలంటే అతనే దూసుకుపోయేది. ఇంకొక అతను ప్రవీణ్ గౌడ్ అని ఉంటారు, మా అన్న రమేష్ అని. 6 మెంబర్స్ అన్న మొత్తం. ఇంకో మా పెద్ద అంటే మా మెంటర్లు లక్ష్మణ్ గౌడ్ అని శ్రీనివాస్ గౌడ్ అని అంటారు. వాళ్ళు మాకు మీ ఊరు అయితే ఏకమైంది అవును కనపడదు, ఇక్కడ కనపడుతుంది ఊరు ఏకమైంది. ఈ విషయాన్ని బయటికి మేము న్యూస్ లైన్ వేదికగా మేము చెప్పారు, వార్త రాసినాము, దాన్ని చెప్పినాము, అది అయిపోయింది. బయట నుంచి ఎట్లా వచ్చింది సపోర్టు? బయట నుంచి ఇమీడియట్ గా రాలేదు. అంటే ఇది జరుగుతుందని మొత్తం ఒక రూమ్ లో కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా దాతలు ఫోన్ చేశారు, మీరు ఎంత పెట్టిర్రు అంటే 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అంటే మీరు అంత పెట్టలేరు, మీది సగం పార్ట్నర్షిప్ మాది ఉండాలి కాబట్టి కొంత ఇస్తున్నా అని చెప్పేసి ఒక సగం అమౌంట్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత చూద్దాం ఏదైనా ఫ్యూచర్ లో ఉంటాయని చెప్పేసి అంతా వేరే దాతలు వచ్చినాక రూమ్ లో అయినాక స్కూల్ కు ఒక ప్రోగ్రామ్ చేసినాం 15th ఆగస్టు. ఈ ఇక్కడ టెంట్ వేసిన దాఖలాలు లేవని దాదాపు 15 ఏళ్ల నుంచి ఇక్కడ ఒక టెంట్ పడలేదు మా స్కూల్ అయిపోయి నుంచి. మేము ప్రెస్టేజ్ గా తీసుకున్నాం, అప్పుడు మిమ్మల్ని కూడా పిలిచినాం. ఇక్కడ నుంచి అక్కడ స్టే చేసినాం, మొత్తం లైటింగ్ అంతా పెట్టేసి స్కూల్ డెవలప్మెంట్ కమిటీ అని ఏదైతుందో విలేజ్ గ్రూప్ లలో ఈ స్టేటస్లు ఎంత దింపని అంత దింపినాం. అందరు అసలు ఎట్లా రెస్పాన్స్ చేసింటే ఇట్లా ఇది జరుగుతుందని ఊహించలేరు. అప్పుడు స్పీచ్లు మేము ఇవ్వడం కానీ సార్ ఇవ్వడం కానీ అంటే మేము చేసింది చెప్పినాం, పిల్లలతో మాట్లాడించినాం, ఏం చేయాలనుకుంటూ చెప్పినాం. అంటే కన్విన్స్ అయ్యారు, అంటే నిలబడ్డారు. చూద్దాం ఏమేమి ఏ రూమ్ లో ఏముందో. ఇందులో ఏంటిది ఫస్ట్ క్లాసా? ఇది ఫస్ట్ యూకేజీ ఎల్కేజీ ఎక్కడ? ఆ రూమ్ పాతది, ఇది ఎల్కేజీ. ఫస్ట్ క్లాస్ ఇక్కడ, ఫస్ట్ క్లాస్ ఇది. దాని తర్వాత సెకండ్ క్లాస్ ఈ రూమ్, థర్డ్ క్లాస్ ఈ కొత్త రూమ్. అదే వీళ్ళకి ఇవి ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, ఈ వీళ్ళకి ఎక్కువ ఇవి ఉండాలి. చూస్తే నిన్నమనే వచ్చినట్టున్నాయి కదా ఈ బెంచ్. ఇవి మొన్న వాళ్ళు సోషల్ మీడియాలో చూసి సార్ ద్వారా వచ్చారు. ఒక దాదాపు 150,000 వర్త్ 40 పిల్లలకు సరిపడా ఇచ్చారు. చిన్నపిల్లలు సరిపడా కూర్చుంటాడు గదుడు అమ్మ కూర్చోనికి వస్తలేదు కానీ మంచిగా బుక్స్ పెట్టుకోవడానికి మొత్తం మంచిగా ఉంది. బుక్స్ పెట్టుకోవడానికి ముంగలంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటుంది బేసిక్ ఇట్లా. సో ఒక 20 మంది 30 మందిని కూర్చోబెట్టవచ్చు. అవును, ముగ్గురు కూర్చుంటారా బెంచ్కి. సో ఇది థర్డ్ క్లాస్. సంబంధించిన సబ్జెక్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ, సోలార్ సిస్టమ్, అదే అదే ఈ గోడ అన్న ప్రైవేట్ లో ఇదే ఫీలింగ్ తోటి ఉంటారు కదా వాళ్ళన్నది. సార్ చూడడానికి ఒకటైతే హాఫ్ గోడ అని ఉంటది, మరి అదే ఉంటదని ఎప్పుడు ఇది మిమ్మల్ని రాసిరు 1 2 3 దీనికి డైవర్షన్ కోసం అని పెట్టేసినాం. దీని తర్వాత ఫోర్త్ క్లాస్ సంబంధించి కూడా ఇప్పుడు మూడు క్లాసులకు ఇచ్చిరా వాళ్ళు. నైస్. అంటే ఒక చిన్న ప్రయత్నము ఈ స్కూల్ రూపురేఖలనే మార్చేసి, అంటే మేము చేసే చిన్న ప్రయత్నం మీరు ఒక యజ్ఞమే చేసిరు. 10 నెలల నుంచి ఒక యజ్ఞం చేసిరు. ఇది 5th క్లాస్. ఇంకా సో ఇక్కడ చదివిన వాళ్ళు ఇక ఫైనల్ ఇక ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్తారు. అది కూడా మాట్లాడే స్కూల్ 6 to 10th వరకు కూడా అది. అంటే ఫస్ట్ బ్యాచ్ కి ఇంగ్లీష్ మీడియం. అక్కడ నాకు రాగానే ఏదో స్క్రీన్ ఉంది అది ఉంది అని చెప్పారు. సో అది కూడా చూద్దాం ఒకసారి. వేరే ప్రైవేట్ పంపించొద్దు. మీరు ఇప్పటిదాకా పడ్డ కష్టం అంతా మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా ప్రైవేట్ పోతే. ఇక పంపరు. సో ఇల్లు ఉన్న స్క్రీన్ ని ఈయన డొనేట్ చేసిండా? నూనె సంతోష్ కెనడా గారు. ఇక్కడ మనం అడిగింది లేదన్న, నేనేమైనా సాయం చేయొచ్చు అన్నాడు. అది వీడియో చేసిన తర్వాత ట్వీట్ పెడుతుంటా కదా, నాకు ఇట్లా పలానా ఉంది అంటే పెట్టేసి డెలివరీ కూడా అయిపోయింది. సో మరి ఈ ఇల్లు ఏం చూపిస్తారు ఈ స్క్రీన్ లో? దీనికి ఇంటర్నెట్ కూడా మీరే పెట్టించుకున్నారా? వైఫై పెట్టించుకున్నాం. మొబైల్ నమ్మలేం కానీ ఒకసారి ఉంటుంది, ఒక కనెక్షన్ ఉంటుంది, రాదు. వైఫై అనేది పెట్టేస్తే పిల్లలు దీని మీద తింటారు. అక్కడ మీరు స్టేజ్ ఉంది కదా, చిన్న పిల్లలకి వేస్తాడు సారు, అక్కడ వేయించి వాళ్ళు తిన్న తర్వాత తీసుకొచ్చి మళ్ళీ పెట్టిస్తాడు. అవును. మేము చేయించిన బెంచ్లు ఇటు కొత్తగా వచ్చినాయి, అక్కడ షిఫ్ట్ చేసుకున్నాం. ఇవాళ కథలు కావాలంటే ఇక బాడీ పార్ట్స్, జంతువుల కథలు
అదే క్లాసుని బట్టి సారు బాడీ పార్ట్స్. స్కూల్ ఉన్నంతసేపు ఇంగ్లీషే మాట్లాడతారు సార్ వాళ్ళు మేడం వాళ్ళు. ఓకే రైట్ సార్ ఇటు రండి. సో పిల్లలకు ఇట్లా ప్రాక్టికల్ చదువు కూడా చెప్తారన్నమాట ఇందులో. అంటే ఇందులో ఓన్లీ నర్సరీ యూకేజీ ఎల్కేజీ వాళ్ళనైనా లేకపోతే మిగతా? ఫిఫ్త్ క్లాస్ 1 to 5th క్లాస్ వరకు 5th క్లాస్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది సార్ బుక్లో. ఓకే ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఏదైతే స్కాన్ చేస్తామో స్కాన్ ఇక్కడ మేము చేసేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ లెసన్ వస్తుంది సార్. అంటే పిల్లవాడు ఉపాధ్యాయుడు చెప్పినటువంటి విషయాలను అక్కడ విన్న తర్వాత ఈ ప్రత్యక్షంగా చూడడానికి ఈ విజన్ పనిచేస్తుంది సార్. ఓకే ఇట్లా ఇక్కడికి వచ్చి కూడా చెప్తా ఉంటారు అన్నమాట. సార్ చెప్పిన క్లాస్ కు క్యూఆర్ కోడ్ లింక్ ఉంది, ఆన్లైన్ చేసిరు మన గవర్నమెంట్. ఓకే స్కాన్ చేస్తే సేమ్ రిపీట్ అవుతుంది ఇక్కడ విజువల్ గా. సార్ ఓవరాల్ గా చెప్తే అక్కడ చెప్పింది ఇక్కడ చూసుకోవచ్చు, విజువల్ గా చూడొచ్చు సేమ్. వాడికి చెప్పింది వినడము, ఇక్కడికి వచ్చి చూడడం. ఇది పిల్లలకు కూడా ఇవాళ రేపు బొమ్మలు చూడడం టీవీలో బాగా అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని మీరు ఫాలో అవుతారు అన్నమాట ఇక్కడ. మంచిది. సో పిల్లలకి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్లో పిల్లలకి బేసిక్గా పుస్తకం తెరిచి చదువురా అంటే కష్టం అవుతుంది, వాళ్ళకి కొంత ఇబ్బంది పడుతుంటారు. అదే నువ్వు టీవీ చూడరా అంటే ఆ టీవీ చూసుకుంటా సంతోషంగా చూస్తుంటారు. మళ్ళీ సార్ నెక్స్ట్ డే మీరు ఏం నేర్చుకున్నారు అని అడిగితే ఇమ్మీడియట్లీ ఈవెన్ సి గ్రేడ్ పిల్లలు కూడా చెప్పగలిగింది. మనం కొంచెం లేట్ చేసినాం వాస్తవానికి. మనం స్కూల్ నడుస్తున్నప్పుడు వచ్చి ఉంటే ఇంకా బాగుంటుండే. నన్ను ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రభాకర్ అయితే, అన్న నువ్వు ఒకసారి రా అని. కానీ August 15th ఇప్పుడు పిలిచినావు, మధ్యలో అది మిస్ అయిపోయింది. జనవరిలో ఒకసారి పిలిస్తే మిస్ అయిపోయింది, అన్నీ మిస్ అయిపోయినాయి. బట్ ఇవాళ యాన్యువల్ డే, ఇవాళ ఎందుకు వచ్చినామంటే ఇవాళ స్కూల్ లాస్ట్ రోజు అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చిరు వీళ్ళు. అసలు వీళ్ళ విధానం కూడా ఎట్లా ఉందో నేను వీళ్ళ ఆఫీస్ రూమ్కి పోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ప్రైవేట్ స్కూల్కి ఏ మాత్రం తీసుకోకుండా ఉన్నది, మీకు అది కూడా చూపిస్తా రండి. సీనియర్ టీచర్లు ఆడ ఉంటారు సార్, ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, తీసుకుపోయి పెట్టేస్తారు. అంతే తిరుగుతారు, మధ్యాహ్నం పండ పెడతారు, నిద్ర పెట్టి పడుకోమంటారు. ఇది ఎల్కేజీ. ఎందు ఈ రూమ్ ఎందుకు ఇట్లా మధ్యలో ఉంది? ఇది అప్పటి కట్టడం ఇది. దీంట్లో మన పిల్లల ప్లే కిట్స్ అయితే ఎల్కేజీ పిల్లలు యూకేజీ పిల్లలు ఏడ్చారన్న స్కూల్కి రమ్మంటే. వాళ్ళకు బాల్స్ జాతరలో దొరికేది ఉంటుంది కదన్నా, అట్లా ప్రతి ఐటమ్ తీసినాం. బాల్ చిన్న చిన్న ఐటమ్లు వాటి కోసమన్నా రావాలని అట్రాక్ట్ చేయాలని. స్టార్టింగ్ రాలేరు, ఆ పక్క రూమ్ ఉంది లాక్ ఉంది, ప్లే ఐటమ్స్ అన్ని తీసుకొచ్చినాం. ఇక మీద ఆడుకోరు కదా ఎల్కేజీ యూకేజీ నర్సరీ వాళ్ళు ఆడుకోని రింగులు క్యారమ్స్ అని అవని. ఆ ఐటమ్స్ కోసం అన్నా కొంచెం కొంతమంది చేయడం, వాళ్ళ మైండ్ సెట్ ఇక సైకాలజీ ప్రకారం పోయినాం. వాళ్ళకి ఏం కావాలనుకుంటారు అట్లా. దానికి పాత ఇక్కడ చెప్పి వెళ్ళిన సార్ ఉండే, అడగగానే మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి అట్లా ఒక్కొక్క స్టెప్ తీసుకొని దీనికి రావడం. ఇలా యూకేజీ చెప్తారా? ఇలా ఈ అంగన్వాడికి వచ్చే వాళ్ళు ఇక్కడ అంగన్వాడి కలిసింది. ఇక ఇది అంగన్వాడి అయిపోయిన స్కూల్కి రావచ్చు అన్నట్టు. అంగన్వాడికి వస్తారు, ఇక్కడికి వస్తే అయ్యేటట్టు ప్లస్ 5th వరకు స్టాండర్డ్ అయిపోయింది. సో అంగన్వాడి బయట ఉంటే ఇక మళ్ళీ డైవర్షన్ లేదు, డైవర్షన్ లేకుండా వచ్చిన తర్వాత నెక్స్ట్ అంటే లోపల ఇంతకు ముందుకే ఉండిందా లేకపోతే ఇది ఉండే? దీనికి అంతా రెస్పాండ్ ఉండకపోవట్లా. ఇప్పుడు మేము జాయిన్ చేసామని ఇట్లా ఏజ్ అయిందా అని చెక్ చేసుకునేది వచ్చింది. ఎంతమంది ఉంటారు ఇప్పుడు అంగన్వాడీలో సార్? ఎంతమంది ఉంటారు? అంగన్వాడీలో 15 మంది ఉన్నారు. కానీ సార్ ఇంతకు ముందు ఏం చెప్పకపోతుండే పిల్లలకి, అసలు బొమ్మలైనా చెప్పకపోతుండే. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, ఈ విషయంలో కొంచెం జర ఇంట్రెస్ట్ చూసుకుంటారు అంగన్వాడీ టీచర్లు కూడా. వాళ్ళకి కూడా బాధ్యతలు ఎక్కువ ఉండడు, పిల్లల్ని ఇంట్రెస్ట్ చూడకపోతుండే అసలు. ఓకే వాళ్ళకి ఏందన్నా ఫేస్ యాప్ అట, అది రిస్క్ అయిపోయింది వాళ్ళకి. అటెండెన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు సార్లకు కూడా అంతే, అటెండెన్స్ రాయడం కాదు, పర్సన్ ఫోటో తీసి యాప్ లో బయోమెట్రిక్ కాకుండా డైరెక్ట్ ఫేస్ తీయాలి. ఎఫ్ఐఆర్ తీసిన తర్వాత ఫుడ్ దానికి కౌంట్ చేస్తారు. మీరంతా టీచర్లు కదా ఇక్కడ? వీళ్ళు ఇంతకు ముందు చెప్పిన మళ్ళీ వచ్చి స్టార్టింగ్ స్టేజ్ అది. ఈ రోజు వాళ్ళకి సత్కారం. అచ్చా ఇవాళ వచ్చిర్రా మీరు ఇక్కడికి? మాకు సహకరించిన వాళ్ళందరినీ పిలిచినాం ఈ రోజు. అంటే ఆ లోపు ఇది కొంచెం వేరే ఈవెంట్లు ఉండేసరికి లేట్ అయింది. ఇది అందరినీ పిలిచి కొంచెం ఇది వంటగది చేసుకున్నారు. వంటగది ఆఫీస్ రూమ్ లో ఇవన్నీ మీరే ఏర్పాటు చేసుకురా? ఇవి ఈ పిల్లలు ఆడుకునేవి ఇది టాయిలెట్స్ అంటే ఉండకపో, దీనికి ఆ స్టైల్లో తీసుకొచ్చామన్నా. ఒకటే రూమ్ కాకుండా దాంట్లో
పిల్లలు నిలబడి ఇది అంటే వాళ్ళకి అదొక ఫీలింగ్ ఉంటుందని ఆ టైం ట్యాప్ దింపుకోవడం వాటర్ పోయడం కాకుండా ఆ టైప్ తీసుకొచ్చినాం. అది ట్యాంక్ ఎక్కించడం పైకి వాటర్ కోసం అని. ఇది ప్లే గ్రౌండ్, పిల్లలు ఇట్లా ఆడుకోవడానికి ఇక్కడ ట్యాప్స్ ఇక కడగడము చేయడం అంటే అంత చెట్లు ఉన్నాయి ఇక్కడ, అంత ఎక్కడ మీరు ఏర్పాటు చేసినాయి. ఒక దాత, ఈ దాతలై సో ఇక్కడ దాతల పేర్లు పాఠశాల అభివృద్ధికి విరాళాల దాతలు ఎవరెవరు ఎంత ఇచ్చారు అనేది రాసిరు క్లియర్ గా. 1000 రూపాయలు ఇస్తున్నది కూడా రాసిరు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు అదేనా మనీ ఇచ్చినట్టే అంటే ఇండైరెక్ట్ గా సహకరించిన వాళ్ళు చాలా మంది అంటే ఇక్కడ వచ్చి నిలబడరు. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, లెక్కలు అడుగుతారు ఉంటారు, కొందరు ఉంటారు వాళ్ళ కోసం ఏదన్నా ఓపెన్ గా ఉండాలని మంచి ఆలోచనలే. ఇప్పుడు బేసిక్ గా మనం ఏదన్నా గుడిల దగ్గర పోతే దాతల పేర్లు వాళ్ళ సత్రాలలో ఉంటాయి కదా, ఇది డైలీ స్టే చేసుకొని ఇలా ఇంత మంచి చేసినమాట. బేసిక్ గా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉంటాయి ఇట్లాంటివి. సో ఇట్లాంటి ఒక స్టూడెంట్ సంబంధించినటువంటి ఒక ఫైలు, ఒక ప్రొఫైలు, ఇవన్నీ అంటే ఆ అబ్బాయి స్కూల్లో జాయిన్ అయిన కాడ నుంచి రాసిన ప్రతి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రశ్నపత్రం కావచ్చు, లేకపోతే ఎగ్జామ్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఇందులో పెడతారు. ఈ ఫైల్ని బేసిక్గా మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో చూస్తాం. కానీ ఇదా క్యాసంపల్లి స్కూల్లో ఇగో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్కి ఇట్లాంటి ఫైల్ ఒకటి ఉంటుంది. అంటే ఆ స్టూడెంట్ వచ్చిన కాడ నుంచి రాసిన ప్రతి ఎగ్జామ్కి సంబంధించినటువంటి జవాబు పత్రము, ప్రశ్నపత్రము, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత స్టూడెంట్ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది, తర్వాత పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఎందులో వీక్ ఉన్నాడు, ఏ రకంగా ఉన్నాడు, మళ్ళీ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పేరెంట్స్కి మళ్ళీ వాట్సాప్ చేసాడు ఒక గ్రూప్ పెట్టేసి. అంటే ఇది గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ ఏ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంత ప్లానెడ్గా ఈ రకంగా ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు ఇలా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు అందరికీ, ఒకరొకరికి. బేసిక్గా మనం చదువుకున్నప్పుడు అయితే 1వ తరగతి 2వ తరగతికి ఏమి ఇవ్వకపోదురు, ఇట్లా ఏమి ఇవ్వకపోదురు. బట్ ఇక్కడ అందరికీ ఇట్లా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లెక్క లాస్ట్కు ఇదొకటి ఇచ్చారు. ఆన్లైన్ రిపోర్ట్ అంటాం, మళ్ళీ ఆన్లైన్ కూడా ఉంటుందా ఇది? ఓకే, ఇదొకటి. అయితే ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా పాంప్లెట్లు పట్టుకొని ఊర్లకు ఎండాకాలం టైంలో ప్రైవేట్ టీచర్లు వస్తూ ఉంటారు. ఇట్లా పాంప్లెట్ పట్టుకొని, సార్ మా స్కూల్లో జాయిన్ చేయండి, మీ పిల్లగాడు నెంబర్ 1 చదువుతాడు, మంచిగా చదువుతాడు అని చెప్పేసి ఫీజు తక్కువ ఉంటుంది, అట్లుంటుంది, ప్రైవేట్ వాళ్ళు వస్తుంటారు. కానీ క్యాసంపల్లిలో గవర్నమెంట్ స్కూల్కి కూడా ఇట్లా పాంప్లెట్ పెట్టి ప్రచారం చేస్తానికి ఇన్ని పాంప్లెట్ కొట్టించారు. ఇది ఈ సంవత్సరమే స్టార్ట్ చేసలేదు. సో ఇట్లా ఇన్ని పాంప్లెట్ కొట్టించారు. అంటే ఈ ఊర్లో ప్రతి ఇంటికి, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఈ స్కూలు స్పెషాలిటీ ఏంటి, ఎట్లా మారింది, ఇంకా రేపు భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది, ఏ రకంగా ఉండబోతుందని కొన్ని సింపుల్గా కొన్ని పాంప్లెట్లు ఇట్లా 1000-2000 ఉన్నట్టుంది ఇట్లా పాంప్లెట్ కొట్టించారు. అంటే ఈ స్కూల్ స్పెషాలిటీ చెప్పడం కోసం నేను ఇవన్నీ చూపిస్తా ఉన్నా. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా మార్పులు చేర్పులు జరిగినాయంట. స్కూళ్ళు అంటే గవర్నమెంట్ స్కూల్కి తీసుకురావడం ఒక ఎత్తు, తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు చదువు చెప్పడం ఒక ఎత్తు, అది మళ్ళీ ఇంగ్లీష్ మీడియము ప్రైవేటు స్కూల్ వాళ్ళతో పోటీ పడుతూ కార్పొరేట్ విద్యకు ఏమాత్రం తగ్గకుండా చదువు చెప్పడము, ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా అంతే ట్రాన్స్పరెన్సీగా ఉండడం. సో దానికి ఏం మెథడ్ ఫాలో అవుతారో ఎట్లయితారు ఒకసారి ప్రిన్సిపల్ గారితో మాట్లాడారు. అంటే ఎట్లా పిల్లలకు పేరెంట్స్కి అంటే మీరు ఇళ్ళకి తీసుకొస్తారు. ఇప్పుడు ఈ మిత్రులందరూ కష్టపడి స్కూల్ని కొంత డెవలప్ చేసుకొని రకరకాల విరాళాలు సేకరించి ఈ స్కూల్ నిలబెట్టి తీసుకొచ్చారు. మళ్ళీ వీళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు స్టూడెంట్స్కి పేరెంట్స్కి మధ్యలో మీరు ఉంటారు కాబట్టి ఈ పిల్లలకు చదువు చెప్పాలి, వీళ్ళ చదువు ఎట్లా ఉందో పేరెంట్స్ కూడా తెలియజేయాలి. సో ఎట్లా ఏం ప్రాసెస్ ఫాలో అవుతారు? అయితే మా దగ్గర సార్ అంటే మేము ఇంప్లిమెంటేషన్ చేసేది ఏంటంటే ఒక విద్యార్థి పాఠశాలకు వచ్చిన తర్వాత ఆ విద్యార్థి యొక్క ఫస్ట్ క్రమశిక్షణ నేర్పడం, అంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఫాలో కావాలి, ఆ క్రమశిక్షణ నేర్చిన తర్వాత మరి తరగతి గదిలో ఉపాధ్యాయులు అంటే మా ఉపాధ్యాయుల సహకారంతో తరగతి గదిలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలి, అంటే గుణాత్మకమైనటువంటి విద్యను అందించాలి, అంటే ప్రైవేటును ధీటుగా ప్రభుత్వ పాఠశాల నడపాలనేటువంటి ఉద్దేశంతో మరి ఎక్కడ కూడా అంటే ఒక పీరియడ్ లాస్ కాకుండా విద్యార్థికి అన్ని పీరియడ్లు అన్ని సబ్జెక్టుల బోధనలో సక్రమంగా నిర్వహించడానికి మేము ప్రయత్నం చేసినాం సార్. లాస్ట్ ఇయర్ నేను అప్పుడు కూడా ఒక షరతు పెట్టాను, మా స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థులను ప్రైవేట్ స్కూల్కి పోయినటువంటి ఇదే గ్రామంలో ప్రైవేట్ స్కూల్కి పోయినటువంటి విద్యార్థులను ఇద్దరిని కూడా April 23 నాడు మనం పోటీ పరీక్ష పెడదాం సార్. ఏ పిల్లవాడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మంచి నైపుణ్యత సాధించాడు అనే దాని మీద ఆ కమిటీ వాళ్ళకు కూడా నేను చెప్పాను. అదే కృతనిశ్చయంతో
మరి మా ఉపాధ్యాయుల ప్రోత్సాహము, ఆ విద్యా వాలంటీర్ల ప్రోత్సాహంతో, కమిటీ వాళ్ళతోని అనుకొని తరగతి గదిలో బోధించినటువంటి విషయాలను దాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా, అంటే ప్రతి పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఉంటుంది సార్, ఓకే దాన్ని బేస్ చేసుకొని ఆన్లైన్ అంటే డిజిటల్ బోధన కూడా నేర్పించడానికి ప్రయత్నం చేసినాం. దాంట్లో కూడా సక్సెస్ అయింది సార్. అదే ఎల్కేజీ యూకేజీ పిల్లలకు డైరెక్ట్ పదాలతో పాటు వర్డ్స్ తో పాటు ఆల్ఫాబెట్స్ ఏ విధంగా నేర్చుకోవాలి, యాపిల్ అంటే ఏంది, బాల్ అంటే ఏంది, దాని మీద కూడా అంటే మేము ప్రయత్నం చేసాం సార్. ఇంగ్లీష్ మీడియం బోధించడానికి 100% మేము ప్రయత్నం చేసాం. దాంట్లో సక్సెస్ అయినాం సార్. మరి ఆ సక్సెస్ను ఈరోజు మేము పేరెంట్స్ ముంగట నిరూపించడం జరిగింది సార్. ఓకే, ఈ ఫైల్ ఇట్లా పెట్టాలి, ఈ పాంప్లెట్ ఇట్లా కొట్టాలి, ఇవన్నీ ఆలోచన ఎట్లా వచ్చింది? మీ కమిటీ వాళ్ళకి వచ్చిందా, మీకు వచ్చిందా? ఇది ఎట్లా తీసుకుపోయారు? అయితే ఈ స్టూడెంట్ ఫైల్ను అంటే మనము ఒకవేళ విద్యార్థికి పెట్టినటువంటి పరీక్ష ఆ పిల్లవాడి నాణ్యత ఎంతవరకు ఉన్నది తల్లిదండ్రులకు కూడా తెలియాలి. మా పిల్లవాడు పదాల్లో వీక్ ఉన్నాడా, ప్రశ్న జవాబులో వీక్ ఉన్నాడా, లేకపోతే సెంటెన్సెస్లో వీక్ ఉన్నాడా అనే దాని మీద తెలవాలి. మా పిల్లవాడు ఎక్కడ తప్పిదం చేస్తున్నాడు, ఇప్పుడు అడిషన్స్లో తప్పు చేస్తుండా, సబ్స్ట్రాక్షన్లో తప్పు, అంటే ఈ చతుర్విధ ప్రక్రియలలో ఏ దాంట్లో వెనుకబడ్డాడు. దీన్ని చూసినట్టయితే అంటే FA1, FA2, FA3, FA4, SA1, SA2 ప్రీ టెస్ట్, మిడిల్ టెస్ట్ అండ్ పోస్ట్ టెస్ట్. ఓకే, అంటే ఈ దీని ప్రకారము ప్రతి పేపరు పిల్లవాడు రాసినటువంటి ప్రతి పేపర్ను మనం ఫోల్డర్లో పెట్టి ప్రతి టెస్ట్ కాగానే పిల్లవాడు తండ్రి దగ్గర పంపించి ఆ తండ్రి కానీ తల్లి కానీ ప్రతి పేపర్ మీద ఇనిషియల్ వేయాలి. ఓకే, సైన్ పెట్టాలి. సైన్ పెట్టి మాకు తిరిగి మాకు అప్పచెప్పినట్టయితే మేము సక్రంగా ఇస్తాం. ఆల్రెడీ SA1 వరకు ఇప్పటి వరకు మేము అందరిని పంపాను సార్. దీన్ని బేస్ చేసుకొని ఈ ఆన్లైన్లో మాకు గవర్నమెంట్ నుంచి ఆన్లైన్ ఇస్తుంది. ఓకే, ఆన్లైన్లో ఈ మార్కులను పోస్టింగ్ చేస్తే ఆ పోస్టింగ్ ప్రకారము లాస్ట్ చివరి నాడు ఈ ప్రోగ్రెస్ కార్డు పిల్లలకు అందజేయడం జరుగుతుంది సార్. ఓకే, అట్లా అంటే ఆ విధంగా మేము ప్రయత్నం చేసాం. ఇట్లాంటి ఫార్మాట్ ఈ ఫైల్ మెయింటైన్ చేసుడు మీది ఐడియా అయితే అంటే ప్రైవేట్ లో ఉంటది ఇట్లాంటిది బేసిక్ గా. నేను ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను కాబట్టి, అంటే గవర్నమెంట్ జాబ్ రాకముందు ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. ఇదే ఇంప్లిమెంటేషన్ నేను అంటే పాత స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో దేమికలాన్లో అక్కడ కూడా పెట్టాము, కానీ అక్కడ సక్సెస్ కాలేదు. కానీ ఇక్కడ మేము తయారు చేయడము ఈ విధం ఆలోచన ఇక్కడ కమిటీ వాళ్ళ ముందు పెట్టాను నేను. సార్ మరి దీనికి ఖర్చు అవుతుంది, దీనికి మరి మా స్కూల్ నుంచి అయితే మాకు ఫండ్ ఉండదు, మరి మీరు ఏం చేస్తారంటే సార్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి. ఆ దానికి కూడా దాతలను పట్టుకున్నారు. దానికి కూడా ప్రోగ్రెస్ కార్డులకు దాతనే, ఐడి కార్డులకు కూడా దాతనే సార్. విలేజ్ సహకారం అయితే వాస్తవంగానే మంచి సహకారం చేశారు సార్. దాతలు కూడా ఆ విధంగా ఏదో మా అదృష్టం కొద్దీ దాతలు కూడా మంచిగా వచ్చారు. మరి మా ఉపాధ్యాయ బృందం కూడా చక్కగా పనిచేశారు సార్. మరి అదే కంటిన్యూషన్ వచ్చే విద్యా సంవత్సరం కూడా చేస్తామని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇదేంటి అసలు, దీని ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? దేనికోసం తయారు చేసింది ఇట్లా సార్? అయితే కరపత్రాలు అంటే ఇక్కడ మా దగ్గర 27 స్ట్రెంత్ నుంచి 132 స్ట్రెంత్ 27 ఉండే, ఇప్పుడు 132 స్ట్రెంత్ అయింది సార్. ఈ 132 స్ట్రెంత్ తో పాటు వచ్చే సంవత్సరము వీడికి వచ్చేటువంటి బస్సులే కానీ, ప్రైవేట్ బస్సులే కానీ, వ్యాన్లే కానీ 1వ తరగతి నుంచి 5th వరకు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మా పాఠశాలలో జాయిన్ చేయడానికి మేము ఇంటింటికి కూడా తిరగాలని అనుకున్నాం సార్. అది మరి ఈ వేసవి సెలవుల్లో అంటే మళ్ళీ June 12th రీఓపెనింగ్ వరకునే పిల్లలకు మేము చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఏంటి, మేము ఇచ్చినటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అనేది పిల్లల తల్లిదండ్రుల దాకా కూడా ఇంటింటికి పోయి తల్లిదండ్రులకు కలిసి మా యొక్క మీరు ఎట్లా ఏ విధంగా ప్రిపేర్ చేశాము, ఏ విధంగా స్కూల్ డెవలప్ చేశాము అనేది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని కూడా ఈ పాంప్లెట్స్ మేము కమిటీ వాళ్ళని కూర్చోండి, ఉపాధ్యాయులను కూర్చోండి ఇవి తయారు చేయడం జరిగింది సార్. సో మంచి ఆలోచన. అంటే ఈ బేసిక్గా ఇవన్నీ పట్టుకొని ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు వస్తుంటారు వస్తారు ఊరలకి. ఇప్పుడు మీరు ప్రభుత్వం వాళ్ళు కూడా పోతున్నారు అనమాట ప్రభుత్వ స్కూల్ గురించి ప్రచారం కోసం.
అంటే ఒక యజ్ఞం లెక్క చేస్తూ ఉన్నారు మిత్రులారా వీళ్ళు. స్కూల్ని డెవలప్ చేసుకోవడం కోసం ఒక కమిటీ ఏర్పరచుకొని. ఎందుకు ఈ స్కూల్ మీద ఇంత వచ్చిందంటే ఈ బ్రదరు వీళ్ళందరూ కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారంట. ఇదే స్కూల్లో చదువుకొని లాస్ట్కు ఈ స్కూలు 0 స్కూళ్ళల్లో ఈ స్కూల్ పేరు కూడా వచ్చింది. పేరు వచ్చింది. ఇంకో 2 నెలలు అయితే దీని దుకాణం అయిపోతుండే. దీని మొత్తానికే మూసేసి గ్రామ పంచాయతీకి అలాట్ చేయాలని చెప్పి చూసిరంట. గ్రామ పంచాయతీ కార్యాలయం పెట్టేసేయాలి ఇందులో, ఇక గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేసిరంట. చేస్తే చివరికి అట్టేట ఓనిస్తాము, స్కూల్ని కాపాడుకోవాలని చెప్పేసి వీళ్ళ పిల్లలని ఫస్ట్ ప్రైవేట్లో జాయిన్ చేసినటువంటి వీళ్ళ పిల్లల్ని మాన్పించేసి ఇందులో జాయిన్ చేసి మీరు అందరు జాయిన్ చేయండి అని చెప్పేసి ఇళ్ళ కాడికి పోతే ఎవరు రాకపోతే ఈ స్కూల్ని డెవలప్ చేసి వీళ్ళే సొంతంగా డబ్బులు వేసుకొని వీళ్ళే పని చేసుకొని వీళ్ళే అన్ని రకాలుగా ప్రయత్నం చేసి మన న్యూస్ లైన్ సహకారంతో కూడా వార్తని ప్రజలకు తెలిసేటువంటి విధంగా ప్రయత్నం చేసి దాతలు ముందుకొచ్చి అందరి సహకారంతో ఇలా ఈ కమిటీ, ప్రిన్సిపల్ గారి కమిట్మెంటు, వాళ్ళ టీచర్లు, వాళ్ళ వాలంటీర్లు అందరి సహకారంతో ఇలా స్కూలు గవర్నమెంట్ స్కూల్ లెక్క లేదు ఇళ్ళకి వస్తే ఇలా. ఇంకొంచెం లేట్గా వచ్చినా కానీ వీళ్ళ ప్రోగ్రాములు ఇవన్నీ కొంత నేను వచ్చేవరకు కొంత టైం అయిపోయింది. బట్ వీళ్ళు ప్రైవేట్ స్కూల్కి కార్పొరేట్ స్కూల్కి ఏ మాత్రం తీసిపోకుండా అద్భుతంగా స్కూల్ని తీర్చిదిద్దారు ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో. దీంట్లో ఒకవేళ ఇదే గనక ప్రోత్సాహం కంటిన్యూ అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొంత ముందుకు పోతుంది. ఇంకొక 2-3 ఏళ్ళల్లో ఈ స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా, ఒక రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 స్కూల్గా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆకాంక్షతో వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా వీళ్ళని చూసిన తర్వాత చాలా నాకు ఆ రోజు మిత్రుడు ఫోన్ చేసినప్పుడు చెప్పినప్పుడు నన్ను ట్విట్టర్లో ట్విట్టర్లోనే అడిగినావు కదా నెంబర్ కూడా, ట్విట్టర్లోనే నెంబర్ అడిగి ఆ నెంబర్ తీసుకొని చెప్పినప్పుడు చాలామంది ఇట్లా మస్తు పంపిస్తుంటారులే అని అనుకున్నాం. కానీ ఇంత కమిట్మెంట్గా ఇంత పట్టుదలతోటి ఆ రోజు నేను వార్త రాసి నాకు ఎమ్మటి పడ్డాడు. వార్త రాసినాక అది పబ్లిక్ అయిపోయిన తర్వాత అది వచ్చిన తర్వాత అన్న స్కూల్ కొంత డెవలప్ అయింది మీరు రండి అని కూడా ఎమ్మటి పడ్డాడు. చివరికి ఇలా కుదిరింది అది మనం రావడానికి. సో ఇప్పుడు ఈ స్కూల్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకుపోవాలంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ 2025-26 విద్యా సంవత్సరం వస్తుంది. ఆ సంవత్సరం లోపల ఇక్కడ స్ట్రెంత్ను కూడా ఎంత పెంచుదాం అనుకుంటారు? ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? 200. ఇప్పుడు ఎంత ఉన్నారు? 130. అంటే ఇంకొక 70 మందిని ఈ స్కూల్లో జాయిన్ చేయాలని అనుకుంటున్నారు. అయితే వీళ్ళు ఇంకొక టార్గెట్ పెట్టుకున్నారు. ఇది ఓన్లీ 5th క్లాస్ వరకే ప్రాథమిక పాఠశాల. దీని తర్వాత ఉన్నత పాఠశాల ఉంది, హై స్కూల్. ఆ హై స్కూల్కి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని ప్రైవేట్ కొనియకుండా 5th తర్వాత అందరినీ మళ్ళీ గవర్నమెంట్ హై స్కూల్కి పంపించాలి. ఇక్కడ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో అక్కడ కూడా అలాంటిదే ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా వీళ్ళు మొదలు పెడుతున్నారంట. ప్రజల నుంచి, మీ నుంచి, ప్రభుత్వం నుంచి సహకారం అందితే 200% ఈ స్కూలు ఇవాళ నిలబడ్డది, ఇంకా నిలబడుతుంది. ఆ పక్కన ఉన్నటువంటి హై స్కూల్ కూడా నిలబెడుతుంది. రాష్ట్రంలో చాలా స్కూళ్ళకి, చాలా ఊర్లకి, చాలామంది యువతకి ఒక ఆదర్శంగా నిలబడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఊర్లో 100% పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ఈ స్కూల్లో చదివిద్దామనేటువంటి ప్రయత్నము వీళ్ళు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా చాలా ఇన్స్పిరేషన్గా అనిపించి అందుకని ఈ ఊరికి రావడం జరిగింది, ఈ స్కూల్కి రావడం జరిగింది మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.